అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం జకాత్ ఎవరెవరికి చెల్లించాలి అనే విషయాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర తౌబా సూర నెంబర్ 9 ఆయత్ నెంబర్ 60లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియజేయడం జరిగింది. మీరు మీ జకాతును 1 నిరుపేదల కొరకు, 2 అభాగ్య జీవుల కొరకు, 3 వాటి వసూళ్ల కోసం, నియమించబడినటువంటి వారి కొరకు, 4 హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్న వారి కొరకు, 5 మెడలను విడిపించడానికి, 6 రుణగ్రస్తులను విముక్తుల్ని గావించడానికి, 7 దైవ మార్గంలో పోరాడే వారి కొరకు, 8 బాటసారుల కొరకు ఈ జకాత్ మొత్తాన్ని మీరు ఖర్చు పెట్టాలి అని. ఇది అల్లాహ్ తరపున నిర్ణయించబడినటువంటి ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర తౌబాలో తెలియచేయడం జరిగింది. ఇక్కడ సదకా దాన ధర్మాలకు అర్హులు ఎవరో, వాటిని ఏ ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలో స్పష్టంగా వివరించడానికి ఈ ఆయతులో పేర్లు పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఇక్కడ సదకా దానాలు అంటే సదకాతే వాజిబా, విధిగా చెల్లించాల్సినటువంటి దానాలు అనే అర్థం వస్తుంది. అంటే జకాత్ అని అర్థం. ఈ ఆయతులో చెప్పబడినటువంటి 8 పద్దులు మినహాయించి మిగిలిన పద్దుల్లో ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఈ 8 పద్దుల్లోనూ విధిగా పంచిపెట్టాలా లేక అవసరాన్ని బట్టి వాటిలోని కొన్ని పద్దుల్లో ఇస్తే సరిపోతుందా అన్న విషయంపై ధార్మిక పండితుల మధ్య భేద అభిప్రాయాలు ఉన్నాయి. ఇమాం షాఫయి మొదటి అభిప్రాయం వైపునకు మొగ్గు చూపడం జరిగింది. అయితే ఇమాం మాలిక్, ఇమాం అబూ హనీఫా ఇంకా ఇతరులు రెండవ అభిప్రాయం వైపునకు మొగ్గు చూపారు. రెండవ అభిప్రాయమే చాలా వరకు సమంజసమైనటువంటి అభిప్రాయంగా మనకి కనిపిస్తుంది. ఇమాం షాఫయి ప్రకారం జకాత్ ధనాన్ని 8 పద్దుల్లో ఖర్చు పెట్టడం అవసరం. అంటే పరిస్థితులను, అవసరాలను పట్టించుకోకుండా పంపిణీ చేయవలసినటువంటి జకాత్ మొత్తాన్ని 8 వాటాలుగా చేసి 8 పద్దుల్లోనూ ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా రెండవ అభిప్రాయం ప్రకారం అవసరాన్ని, పరమార్థాలను అంచనా వేసుకుని ఏ ఏ పద్దుల్లో జకాత్ ధనాన్ని ఖర్చు పెట్టడం ఎక్కువ ప్రయోజనకరమో ఆ పద్దులకు జకాత్ మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇతర పద్దుల్లో కేటాయించడానికి జకాత్ సొమ్ము మిగలకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ ముఖ్యమైనటువంటి పద్దుల్లో మాత్రం తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి. ఈ రెండవ అభిప్రాయంలో ఉన్నంత సమంజసత్వం మొదటి అభిప్రాయంలో మనకి కనిపించదు. కనుక ఈ రెండవ అభిప్రాయమే సరైనటువంటి అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. ఆ 8 పద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది మరియు రెండవది నిరుపేదలు మరియు అభాగ్య జీవులు. ఈ 2 పదాలకు దగ్గరి సంబంధం ఉంది. ఒకదానిలో రెండవ అర్థం ఇమిడి ఉంది. ఈ రెండింటిని విడదీసి చెప్పడంపై భేద అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. నిరుపేదలన్నా, అగత్యపరులన్నా అవసరాలు తీరనివారు. తమ జీవిత అవసరాలు తీరడానికి ఎంత ప్రయత్నించినా తగినన్ని వస్తువులకు నోచుకోనివారు అని దీని యొక్క అర్థం. అభాగ్య జీవులు అన్న పదానికి నిర్వచనం చెప్పే హదీసు ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఒక్కో ముద్ద కోసం ఇల్లిల్లు ముష్టెత్తుకుంటూ తిరిగేవాడు అభాగ్యుడు అనగా మిస్కీన్ కాడు. అసలు అభాగ్యుడు అంటే తన జీవన అవసరాలు తీరేటంత సంపాదన లేనివాడు. అతను తన ఆత్మ అభిమానం కారణంగా తమ యొక్క వాలకాన్ని ఇతరుల ముందు తనను తాను బిచ్చగాడు అనుకునేలా తయారు చేసుకోవడానికి ఎంత మాత్రము ఇష్టపడడు. తన పేదరికాన్ని దాచిపెట్టుకుంటాడు. తనంతట తానుగా ఎవరి ముందు చేయి చాపి అడిగే ప్రయత్నం చేయడు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం కితాబు జకాత్లో ఈ విషయాన్ని వివరించడం జరిగింది హదీసులో. ఇది హదీసులో ఇవ్వబడినటువంటి అభాగ్యం యొక్క నిర్వచనం. ఇక అయితే హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి అభిప్రాయం ప్రకారం అభాగ్యుడు అనగా మిస్కీన్ అనేవాడు భిక్షాటన చేస్తాడు, జనాల ముందు యాచించి తన అక్కరలను తీర్చుకుంటాడు. కాగా నిరుపేద ఫకీర్ అనబడేవాడు తనకు అవసరం ఉండి కూడా చేయి చాపి అర్థించడు. ప్రజల ముందు తన యొక్క అవసరాలను గురించి ఎంత మాత్రము కూడా బహిర్గతం చేయడు, చెప్పుకోడు. ఇది ఇబ్నే కసీర్ ప్రకారంగా మనకి కనిపిస్తుంది. ముందు మన బంధువులలో ఎవరికి ఇవ్వాలి జకాత్ అనే విషయాన్ని చూద్దాం.
ముందు అన్నిటికన్నా పేదరికంలో ఉన్నటువంటి మీ సమీప బంధువులకు జకాత్ మొత్తాన్ని ఇవ్వాలి. వారు ఎవరంటే పిన్ని, పెద్దమ్మలు, మామయ్యలు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తామామలు, మీ బావమరది మరియు మరదళ్ళు, ఆ తర్వాత పేదరికంగా ఉన్నవారి వారి యొక్క పిల్లలు, వారి సమీపంలో ఉన్నటువంటి వారి సమీప బంధువులు, మీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ముస్లిం పొరుగువారు, ఇంకా మీ ముస్లిం స్నేహితులు, ఈ విధంగా ఎవరెవరైతే ఉన్నారో వీరందరికీ కూడా జకాత్ మొత్తాన్ని ఆయా నియమాల ప్రాతిపదికన ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 3, జకాత్ వసూళ్లకై నియమితులైనటువంటి వారు, అంటే సామూహిక స్థాయిలో జకాత్ సొమ్మును అధికారికంగా ప్రజల నుంచి వసూలు చేయడానికి ఇస్లామియా ప్రభుత్వం తరపున నియుక్తులైనటువంటి ఉద్యోగులు, వాటి లెక్కలు చూసే పంపిణీ వ్యవస్థలో పనిచేసేవారు కూడా ఈ కోవలోకే వస్తారు. వారందరి జీతభత్యాలు ఈ జకాత్ పద్దు నుంచి మీరు చెల్లించవచ్చు. ఇక 4వ విషయం, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారు. ఇస్లాం ధర్మ అవగాహన పట్ల ఆసక్తి కనబరుస్తున్న ముస్లిమేతరులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు గనక తీరిపోతే ఏకాగ్రతతో ధర్మచింతన చేయగలిగే అవకాశం ఉన్నవారు, అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన నవ ముస్లింలు, రివర్టెడ్ ముస్లిమ్స్, ఇంకా ఇస్లాం శిక్షణ కోసం జీవనోపాధిని వదులుకొని వచ్చినవారు, వారికి చేసే ఆర్థిక సాయం వల్ల ఇస్లాం ధర్మంపై నిలకడ ప్రాప్తించే అవకాశం ఉన్నవారు, తాము పొందిన ఆర్థిక సహాయంతో తమ జీవన అవసరాలను తీర్చుకోవడంతో పాటు తమ ప్రాంతాలలో నివసించే బలహీన ముస్లింలకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశించబడేవారు, వీళ్ళంతా మనసులు గెలుచుకోవలసి ఉన్నవారి జాబితాలోకి వస్తారు. ఇలాంటి వారందరిపై ఈ జకాత్ యొక్క మొత్తాన్ని మనం ఖర్చు చేసే ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి వ్యక్తులు స్థితిమంతులైనప్పటికీ వారికి మనం ఇవ్వవచ్చు. అయితే హనఫీ మస్లక్ల ప్రకారంగా ఈ రకమైన వ్యయం సమాప్తమైపోయింది అని అంటారు, కానీ ఇది సరైనటువంటి విషయం కాదు. పరిస్థితుల స్వరూప స్వభావాల రీత్యా దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా ఈ విధంగా మనం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అన్ని కాలాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి, పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ పద్దులో మనం ఖర్చు పెట్టవచ్చు. 5, మెడలను విడిపించడం కోసం, అంటే బానిసల విముక్తి కోసం, అంటే ముకాతబాత్, రాతపూర్వక ఒప్పందం చేసుకున్నటువంటి బానిసలకు మాత్రమే ఈ పద్దు వర్తిస్తుంది అని కొంతమంది ధార్మిక పండితులు వ్యాఖ్యానించారు. కానీ బానిసల్లో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని ఇంకొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం. ఇమాం షౌకాని 2వ అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మెడలను విడిపించడానికి, అన్యాయంగా ఖైదు చేయబడినటువంటి వ్యక్తులను విడిపించడానికి మీరు ఈ యొక్క జకాత్ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. ఇక 6, రుణగ్రస్తులు అనగా గారిమీన్, ఆలుబిడ్డల పోషణ కోసం అప్పు చేసి ఆ అప్పుల భారం నుంచి బయటపడలేకపోయిన వారు, అంటే తమ వద్ద వస్తు సామాగ్రి ఉత్పత్తి కారకాలను అమ్మివేసిన అప్పుల ఊబి నుండి బయటపడగల స్థితిలో లేనివారు అని దీని భావం. అంటే వారి ఆస్తిపాస్తులు అమ్మేసినప్పటికి కూడా అప్పు తీరనటువంటి పరిస్థితి. రుణగ్రస్తులకు జామీనుగా ఉండటానికి అంగీకరించిన కారణంగా అనూహ్యమైన రీతిలో రుణాన్ని చెల్లించవలసిన భారం మీద వారు ఇబ్బంది పడేవారు. అనుకోని విధంగా ప్రకృతి వైపరీత్యాల్లోనూ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయినటువంటి రుణగ్రస్తులైన వారు, వీరందరికీ జకాత్ పద్దు నుంచి ఆర్థిక సాయం మనం చేయవచ్చు. అంటే మధ్యలో జామీన్గా ఉండి ఎదుటి వ్యక్తి అప్పు ఎగ్గొడితే ఆ అప్పు ఇతడు చెల్లించాల్సి వస్తే అందులో కూడా మనం చెల్లించవచ్చు. 7, ఫీ సబీలిల్లా, అంటే ధర్మయుద్ధం కోసం అన్నమాట. యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవడానికి, యోధుల అవసరాలను తీర్చడానికి జకాత్ను వెచ్చించడం ధర్మసమ్మతం. హజ్, ఉమ్రాల్లో కూడా దైవ మార్గం అనగా ఫీ సబీలిల్లా పద్దు వస్తుంది అని కొంతమంది హదీసుల ద్వారా రూఢి చేయడం జరిగింది. అలాగే దైవధర్మ ప్రచారం కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చని కొంతమంది విద్వాంసులు భావించారు. దీన్ని మీరు పరిశీలన చేసుకుని ఏది మీకు సమంజసంగా అనిపిస్తే అందులో ఖర్చు చేసే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఇది జిహాద్ మాదిరిగానే సత్యధర్మ ఉన్నతికై జరిగే కృషి అని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీరు తగినటువంటి పరిశీలన చేసి దాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి ఈ ముసారిఫ్లో. 8, ఇబ్ను సబీల్, అంటే
ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణంలో ఉండి ఏదైనా వస్తు సామాగ్రి పోగొట్టుకున్నటువంటి సమయంలో అతడు తన యొక్క గమ్యస్థానానికి చేరుకునేటువంటి పరిస్థితి లేకపోతే అతడికి కూడా ఈ జకాత్ సొమ్ము నుంచి ఆర్థిక సహాయం చేసి తన గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి ఏర్పాటును మనం చేయవచ్చు. కాబట్టి ఈ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణికుడు నిజంగానే అతడు వస్తు సామాగ్రిని ప్రయాణంలో కోల్పోయాడా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి ఈ జకాత్ మొత్తాన్ని అతనికి ఆ యొక్క గమ్యస్థానం అతడి యొక్క స్థానాన్ని చేరుకునే వరకు ఈ యొక్క జకాత్ సొమ్మును మనం ఖర్చు పెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ నేటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఫోన్ కాల్తో ఫోన్పేలో కూడా ధనాన్ని తెప్పించుకునేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుని ఆ ప్రయాణికుడు స్వచ్ఛందమైనటువంటి ప్రయాణికుడే, అతడికి నిజంగానే నష్టం జరిగింది అని స్పష్టమైనటువంటి సందర్భంలో ఈ జకాత్ మొత్తం నుంచి అతడికి ఆర్థిక సహాయాన్ని మనం అందించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయవచ్చు. ఈ 8 రకాల పద్దుల్లో మీ జకాత్ మొత్తాన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబా సూరా నెంబర్ 9 ఆయత్ నెంబర్ 60లో తెలియజేయడం జరిగింది. ఈ పద్దులు మినహా మీ జకాత్ మొత్తాన్ని వేరే వ్యవహారాలలో ఎంత మాత్రం కూడా వినియోగించడానికి వీలు లేదు. ఇది గుర్తుంచుకుని మన యొక్క జకాత్ను ఎవరెవరికి ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ నియమ నిబంధనలను వర్తింపజేసుకుని అసలు వీరికి చెల్లించవచ్చా చెల్లించకూడదా అనేటువంటి విషయాలను స్పష్టంగా తెలుసుకుని ఆ జకాత్ మొత్తాన్ని వారికి అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మరింత ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునే దాని ప్రకారం ఆచరించే ఈ జకాత్ చెల్లించే వారి యొక్క పుణ్యఫలాన్ని వారికి పరలోకంలో ఉన్నతంగా ప్రాప్తింపజేసే మరియు ప్రాపంచిక జీవితంలో ఈ జకాత్ మొత్తం ద్వారా పేద సాధలకు జీవన భృతి దొరికేటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తూ ఉన్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.